మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినప్పటికీ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని, వెన్నుపోటు పొడిచిందని ఆమె తెలిపారు. జగనన్న అంటే నమ్మకమని, చంద్రబాబు అంటే మోసమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నగరిలో పాత్రికేయుల సమావేశాన్ని ఆమె నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో 143 వాగ్దానాలు చేశారు. అవి కాకుండా సూపర్ 6 చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు అంటే సంవత్సరం అవుతుంటే ఒక్కటంటే ఒక్కటి చేయడానికి వాళ్ళకి మనసు రాలేదు. వాళ్ళు ఇస్తామన్న నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, మహిళలకు ఇవ్వాల్సిన 50 ఏళ్లకే పెన్షన్ లేదు, అలాగే వాళ్ళకి ఫ్రీ బస్ లేదు, అమ్మఒడి లేదు, చేయూత లేదు, ఈరోజు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సెంటు భూమి కానీ ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. అండ్ మీరు ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పొదలి ప్రోగ్రాం తర్వాత తెలుగుదేశం, జనసేన, కూటమి ప్రభుత్వ గుండెల్లో రైలు పరిగెట్టి రాత్రికి రాత్రే ఏ విధంగా జీవో ఇచ్చారు అమ్మఒడికి మీరు చూశారు. అంటే మీకు అర్థమైంది 4వ తేదీ చేసిన వెన్నుపోటు దినం, ఆ తర్వాత పొదలిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తర్వాత మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్న విషయం మీకు అర్థమైంది. కాబట్టి ఒక్కటైనా ఒకటి ఇవ్వాలన్న ఆలోచనతో 87 లక్షల మంది తల్లులకి అమ్మఒడి పడాలనుంటే ఈరోజు దాదాపుగా 30 లక్షల మందికి పైగా కోత పెట్టి 54 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పారు. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు సాక్షి పేపర్లో క్లియర్ గా వచ్చింది. ఒకే పేరుతో, ఒకే ఆధార్ నంబర్తో 86 మంది పిల్లలు ఉన్నట్టు, 92 మంది పిల్లలు ఉన్నట్టు, 74 మంది పిల్లలు ఉన్నట్టు మీరు అకౌంట్ లో వేస్తుంటే ఇదంతా అమౌంట్ ఎక్కడికి పోతున్నట్టు? సూటిగా లోకేష్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే తల్లికి ఇచ్చే అమౌంట్ లో 15,000 2 సార్లు 15,000 ఇవ్వడం జరిగింది. తర్వాత స్కూల్లో రెనోవేషన్ అయిన తర్వాత దాని మెయింటెనెన్స్ కోసం ఆయన 1000 రూపాయలు తీసుకుంటే ఎంత మాట్లాడారు? సైకో అన్నారు, దోచుకున్నారన్నారు, జే ట్యాక్స్ అన్నారు. మరి మీ మీద ఏం కేసులు వేయాలి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్ఎంలకి, ప్రిన్సిపాల్లకి ఆ మెయింటెనెన్స్ డబ్బు ఇవ్వడం జరిగింది. దానికి లెక్కలు పారదర్శకంగా ఉన్నాయి. ఈ రోజు అధికారం మీ దగ్గర ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. 15,000 ఫస్ట్ సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరంలో 13,000 ఇచ్చారు. ఆ 2,000 ఎక్కడికి వెళ్ళింది? ఏ హెచ్ఎం అకౌంట్ లో వేశారు, ఏ ప్రిన్సిపల్ అకౌంట్ లో వేశారు, లేదా ఏ కలెక్టర్ అకౌంట్ లో వేశారో ఈరోజు రిలీజ్ చేయండి. ఈరోజు కేంద్రీయ విద్యాలయాలకి మీరు తల్లికి వందనం ఇవ్వకుండా ఏ విధంగా ఎక్కొట్టారో కూడా ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు. మరి తల్లికి వందనం అనే ఒక బటన్ నొక్కడానికి కాబట్టి జగన్ గారి మీద నోరు పారేసుకోవటం కాదు, మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో మీరు చిత్తశుద్ధి చూపించండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎల్లో బుక్ మేనిఫెస్టోని అమలు చేయండి. రాష్ట్రంలో ఎంతమంది పేద తల్లులు ఉన్నారో, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే మీరు ప్రమాణం చేసినట్టుగా అందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వాల్సిందే. మీరు చేసిన అరాచకాలు, మోసాలు, అవినీతి అంతా కూడా బుక్కుగా వేయడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు మీరు చేసేటివి ఇలా వేలకు వేలు ప్రింట్ చేస్తాం. ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి ఆ బుక్ వెళ్లి మీరు చేసిన అవినీతిని, మోసాల్ని అన్ని కూడా ఎండగడుతూ రాబోయే కాలంలో మీ మెడలు వంచి మీరు చేసిన తప్పులకి మీకు శిక్ష పడేలా కూడా చేస్తామని హెచ్చరిస్తాం.